అలాగే ఇప్పుడు బండారు సత్యనారాయణ గారి ఇంటి దగ్గర భారీ బందోబస్తు పెట్టడం గాని, ఆయన అరెస్ట్ చేస్తారు అనే వచ్చే వాదనలు గాని మీరు ఏం చెప్తారు దానికి? అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? లేకపోతే ఏంటి ఆయన చేసిన అంటే తప్పు ఒకటి ఏంటంటారు? సార్ అంటే ఒకటి సార్ యాక్చువల్ గా ఇక్కడ మీరు ఈ దుర్మార్గపు ప్రభుత్వం రేపొద్దుట నేను గట్టిగా మాట్లాడుతున్నాను. మొన్న ఆయన ఎక్కడో నేను ఒక పేపర్లో చదివాను, అర్జెంట్ గా కొలిక్పూడి శ్రీనివాసం లోపలేసేయండి, ఉమామహేశ్వరరావు దేవినేని ఉమా గారిని లోపలేసేయండి. ఇట్లాంటి ఇండికేషన్ ఒక సీఎం పొజిషన్ లో కూర్చున్న ఆయన ఇస్తున్నాడు అని చెప్పేసానంటే బండారు సత్యనారాయణ గారు అరెస్ట్ చేయడం పెద్ద గగనమా? ఆల్రెడీ ఇంటిని ముట్టించారన్న విషయం అందరికీ తెలుసు. ఇక అది గృహ నిర్బంధం చేశారు కదండి, అరెస్ట్ చేయడానికి ఇంకా గొప్ప విషయం ఏముంటది? రేపు నేను గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి ముప్పుడు రాజుని అరెస్ట్ చేయడానికి గ్యారంటీ ఏంటండి? రేపు మీ ఛానల్ నుంచి నన్ను చూసారండి, ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాస్ గారిని చూశారు, బండారు సత్యనారాయణ గారు చూసారు, గట్టిగా మాట్లాడుతున్నారు, వీళ్ళు నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఇటువంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం ఉంటుందంటే రేపు నన్ను కూడా వేయచ్చు లోపల. దీంట్లో ఆశ్చర్యమైనటువంటి విషయం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మినిస్టర్ రోజాని అసభ్యకరంగా మాట్లాడడం వల్ల అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మరి మీ సార్? మినిస్టర్ రోజా గురించి అసభ్యంగా మాట్లాడక్కర్లేదు సార్, ఆవిడ మాట్లాడితేనే అసభ్యంగా ఉంటది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకించి రోజా గారు ట్యాగ్ లైన్ పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఆవిడని చూసేసరికి అందరూ అసభ్యంగానే మాట్లాడుకుంటారు, సభ్యంగా ఎవరు మాట్లాడుకోరు, ఎందుకంటే ఆవిడ యాటిట్యూడ్ అలా ఉంటది కాబట్టి. సో అంటే మీరేమంటారు? అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అరెస్ట్ జరిగే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎంతవరకు? ఖచ్చితంగా అంటే జరిగే ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసానంటే వాళ్ళు చేయగలుగుతారని చెప్పేసాను, ఎందుకంటే ఇన్ని చేసిన వాళ్ళు చేయలేరా సార్? యాక్చువల్ గా మా పార్టీ ఆఫీసుని కూలగొట్టినే ఈ రోజు వరకు రెస్పాండ్ అవ్వలేదు, అక్కడ మళ్ళీ మా వాళ్ళ మీదే కేసులు పెట్టారు. అట్లాంటి దుర్మార్గపు ప్రభుత్వం ఉండగా ఈ రోజు బండారు సత్యనారాయణ గారిని అరెస్ట్ చేయరు అని అనలేం కదా సార్, చేస్తారు వాళ్ళు. నేను మీకు అన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. నేను మొన్న ఇసుక కోసం నిరసన వ్యక్తం తెలియజేయడానికి, అసలు ఇసుకలో ఏం జరుగుతుందని మా ఊర్లో కుమారదేవిలో జరిగిన ఇష్యూకి నేను వెళ్ళినప్పుడే నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో వెళ్ళాము, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ఏముంటదండి? కారణం అవసరం లేదు, అసలు రీజన్, అసలు కారణాలతో ఆ ప్రభుత్వం పని లేదు సార్. మీకు వాళ్ళు అనుకుంటే ఎవరైనా అరెస్ట్ చేస్తారు, ఎవరైనా లోపలికి వేసేస్తారు, మీకు వాళ్ళకి ఏమాత్రం ప్రూఫ్లు అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఇదంతా కూడా మంత్రి నారాయణ గారికి కూడా వాట్సాప్ లో నోటీసులు పంపించడం అనేది జరిగింది. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు రింగ్ రోడ్ విషయంలో. అవునండి, ఉన్నారు. సో మరి మళ్ళీ ఆయనకి నోటీసులు రావడం, మరి ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? అంటే మెయిన్ మీ దగ్గర ఉన్న మెయిన్ నేతలందరినీ మూసేసి టీడీపీని పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుందా? అంటే మెయిన్ నేను ఇంతకు ముందు ఒక మీడియా పర్సన్స్ అడిగినప్పుడు నేను సేమ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను సార్. అతని టాస్క్ ఏంటంటే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి టాస్క్ ఏంటంటే ఎలక్షన్ ని అతనికి అనుకూలంగా మలుచుకోవాలి. ఎలక్షన్ కి ఎప్పుడు వెళ్ళినా ఆయనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, ఇట్లాంటి పెద్ద నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టేసినట్లయితే పెద్దవాళ్ళకే ఇంత ఇబ్బంది జరుగుతున్నప్పుడు మాలాంటి యంగ్స్టర్స్ చిన్నవాళ్ళము మేమేం ఫీల్ అవుతామండి? ఆటోమేటిక్ గా భయపడతాం కదా. అట్లా ఒక భయానకమైన వాతావరణాన్ని కలిగించి పార్టీని ఓడించాలనేటువంటి ఉద్దేశం తప్ప నిజంగా అతను గాంధీ మార్గాన్ని ఎంచుకున్నవాడైతే డీల్ టు డీల్ ధైర్యంగా వచ్చి ఎలక్షన్కి వెళ్దాం రమ్మనండి, అట్లాంటి అవకాశం అతనికి లేదు. అతనికి ఉన్నటువంటి ఐపాక్ రిపోర్ట్ ప్రకారంగా ఖచ్చితంగా నీతి నియమాలతోటి కానీ వెళితే అతను గెలవలేడు. అందుకు కాబట్టి ఇటు దుర్మార్గపు వేలో వెళ్ళి ఈ ఎలక్షన్ ని అతను జరిపించుకోవాలనేటువంటి ఉద్దేశం తప్ప వేరేది ఏం లేదు. ఇదంతా కూడా కుట్రపూరితమైనటువంటి చర్యలు.